ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో ఇవాళ చూద్దాం. ఆర్టికల్ 2 అనేది ఇప్పటి వరకు ఇండియన్ టెరిటరీలో భాగం కాని ఫారిన్ టెరిటరీస్ని ఇండియాలో అడ్మిట్ చేసుకోవడానికి, ఇండియాలో యాడ్ చేయడానికి పార్లమెంట్కి అధికారాన్ని ఇస్తుంది. 1962లో గోవా, డామన్, డయ్యూ, అలాగే పుదుచ్చేరి, 1975లో సిక్కిం ఆర్టికల్ 2 ద్వారానే ఇండియన్ యూనియన్లో భాగమయ్యాయి. ఆర్టికల్ 3 అనేది ఆల్రెడీ భారతదేశంలో భాగమైనటువంటి టెరిటరీస్ యొక్క ఇంటర్నల్ రీఆర్గనైజేషన్ని డీల్ చేస్తుంది. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ని సెపరేట్ చేయడం కావచ్చు, రెండు డిఫరెంట్ టెరిటరీస్ని కలిపి కొత్త స్టేట్ క్రియేట్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సెపరేట్ స్టేట్గా ఏర్పడడం అనేది ఆర్టికల్ 3కి ఎగ్జాంపుల్.